శంకర్ కమల్ హాసన్ కాంబోలో వచ్చిన భారతీయుడు 2 సినిమా రిలీజ్ అయి నిన్న సోమవారంతో 11 రోజులైంది. ఈ 11 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా మన తెలంగాణలో చూస్తే ఒక 12 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక మన రాయలసీమ నుంచి 3 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 3 కోట్లు, ఇక ఈస్ట్ గోదావరి నుంచి 2 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 1 కోటి, గుంటూరు నుంచి 2 కోట్లు, కృష్ణా నుంచి 2 కోట్లు, నెల్లూరు నుంచి 1 కోటి. అలా టోటల్గా 11 రోజుల్లో భారతీయుడు 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో 23 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 6 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలుగులో మన సురేష్ ప్రొడక్షన్ సురేష్ బాబు అండ్ ఏషియన్ సినిమా సునీల్ నారంగ్ 20 కోట్లకు కొన్నారు. ప్రొడ్యూసర్ సుభాస్కరన్ లైకా ప్రొడక్షన్స్ దగ్గర 20 కోట్లకు కొని 25 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 9 కోట్లకి మన తెలంగాణకు అమ్మారు. అందులో 6 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 3 కోట్ల షేర్ వస్తే తెలంగాణలో హిట్ అవుతుంది. 3 కోట్ల షేర్ రావాలి అంటే 6 కోట్లు గ్రాస్ రావాలి, కష్టమే. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకి 4 కోట్లకి అమ్మారు. ఇక్కడ 1.5 కోటి షేర్ వచ్చింది. ఇంకా 2.5 కోట్ల షేర్ రావాలంటే 5 కోట్ల గ్రాస్ రావాలి, ఇది కష్టమే. ఇక మిగతా ఆంధ్రాకి ఉత్తరాంధ్ర, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు, కృష్ణా, నెల్లూరు కలిపి 12 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 11 రోజుల్లో 6 కోట్లు వచ్చింది. ఇంకా 6 కోట్ల షేర్ రావాలి అంటే 12 కోట్ల గ్రాస్ రావాలి, అది అసాధ్యమే. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్లకు ఉండే డిస్ట్రిబ్యూటర్లు 13.5 కోట్లు వచ్చాయి. ఇంకా 11.5 కోట్ల షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 11.5 కోట్ల షేర్ అంటే 23 కోట్లు గ్రాస్ రావాలి. ఇక మర్చిపోవాల్సిందే, సినిమా కమర్షియల్గా తెలుగు రాష్ట్రాల్లో ఫ్లాపే. ఇక ఒరిజినల్ తమిళనాడుకు వస్తే తమిళనాడులో ఈ సినిమా 11 రోజుల్లో 50 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక్కడ మాత్రం కలెక్షన్స్ బాగానే ఉన్నాయి తమిళనాడు వరకు, తమిళ సినిమా కాబట్టి. శంకర్ కమల్ హాసన్ వల్ల 50 కోట్లు అయితే 11 రోజుల్లో వచ్చింది ఓన్లీ తమిళనాడు స్టేట్లో. ఇక ఓవర్సీస్ నుంచి తమిళ వర్షన్కి గాను అక్కడ కూడా 50 కోట్లు వచ్చాయి. సో 100 కోట్లు మనకు తమిళ వర్షన్కే వచ్చాయి తమిళనాడులో, ప్రపంచ దేశాలన్నీ కలిపి. ఇక మన తెలుగు కలెక్షన్స్ ఒక 23 కోట్లు, అక్కడికి 123 కోట్లు అయితే కర్ణాటక నుంచి 9 కోట్లు గ్రాస్ వచ్చింది. అండ్ కేరళ నుంచి 5.5 కోట్లు వచ్చింది. ఇక హిందీ నుంచి పెద్దగా లేవు కలెక్షన్స్, కేవలం 8 కోట్లు మాత్రమే వచ్చాయి హిందీ వర్షన్ నుంచి. అలా టోటల్గా 11 రోజుల్లో భారతీయుడు 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలు కలిపి, అన్ని ఏరియాలు కలిపి చూస్తే 145 కోట్లు గ్రాస్ అయితే వచ్చింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ తీసేస్తే డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 70 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లు అయితే 170 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 70 కోట్లు వెనక్కి వచ్చాయి 11 రోజుల్లో. మరో 100 కోట్లు షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. 100 కోట్లు షేర్ రావాలి అంటే ఆల్మోస్ట్ 200 కోట్లు గ్రాస్ రావాలి. సినిమాకు వచ్చిన టాక్, రివ్యూస్, కలెక్షన్స్ చూస్తే ఇక అది అసాధ్యమే. సో కొన్న డిస్ట్రిబ్యూటర్లు 100 కోట్లు నష్టపోతున్నారు. సో 100 కోట్లు నష్టం అంటే బిగ్గెస్ట్ డిజాస్టర్ అని చెప్పాలి. అది మన కమల్ హాసన్ అండ్ శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు 2 సినిమా. రిలీజ్ అయిన మొదటి 11 రోజుల్లో 145 కోట్ల గ్రాసు, డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 70 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 170 కోట్లకు కొంటే 70 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 100 కోట్లు రావాలి, 100 కోట్లు షేర్ రావాలి అంటే 200 కోట్ల గ్రాస్ రావాలి, ఇక అది రాదు. సో సినిమా కమర్షియల్గా బిగ్గెస్ట్ డిజాస్టర్. ఓకే, బాయ్.